మనం కలిగి ఉండాల్సినటువంటి లక్షణం అదేంటి అంటే నమ్మకత్వం. దేవుని ఎడల మనం నమ్మకంగా ఉంటే, భలా నమ్మకమైన మంచి దాసుడా, ఆయన ముగ్గురికి పని అప్పచెప్పాడు. ఆ ముగ్గురులో ఒకరు ఇచ్చినటువంటి పనిని డెవలప్ చేశారు, నమ్మకంగా ఆ పని చేశారు. నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన చేత అనిపించుకున్నారు. రెండో వ్యక్తి కూడా అలాగే చేశాడు. మూడో వ్యక్తి అయితే దాన్ని దాచిపెట్టి ఆయన ఎడల నమ్మకంగా లేకుండా, ఇంకా ఏదో మనస్సులో అతని ఎడల అంటే ఇచ్చినటువంటి యజమానుడి ఎడల, పనిచ్చినటువంటి యజమానుని ఎడల ఏదో మరి మనస్సులో కల్మషం పెట్టుకొని, కపటం పెట్టుకొని అతను ప్రవర్తించాడు. అందుకనే చెడ్డ దాసుడా అని పిలువబడ్డాడు, మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి నమ్మకమైన మంచి దాసుడా అని మనం పేరు పొందాలంటే మనం నమ్మకంగా దేవుని పని జరిగించాలి, నమ్మకంగా ముందుకు వెళ్ళాలి, నమ్మకత్వం చూపించాలి దేవుని ఎడల, దేవుడిచ్చిన పనిలో. ప్రభునందు పిల్లరా, మనం ఎక్కడా కూడా రాజీ పడటానికి లేదు దేవుని పని ఎడల, దేవుడిచ్చిన పని ఎడల. అది మన జీవనోపాధి పని కానివ్వండి, లేకపోతే సేవ కానివ్వండి, దేవుని పని కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, మనం నమ్మకంగా జరిగిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందుకుంటాం. కాబట్టి ప్రభునందు పిల్లరా, మరి మనకి దేవుడిచ్చినటువంటి చిన్న జీవితంలో దేవుని ఎడల మనం నమ్మకత్వాన్ని చూపిద్దాం, నమ్మకంగా ఉందాం. ఈ కొద్ది జీవితాన్ని మనం నమ్మకం లేకుండా దేవుని ఎడల ఎలా పడితే అలా జీవిస్తూ, ఎలా పడితే అలా ముందుకు వెళుతూ, దేవుని కోపాన్ని చూసే వరంగా ఉండకుండా ఆ నమ్మకత్వం అనే లక్షణాన్ని కలిగి ఉంటే తప్పకుండా ఆశీర్వదించబడతాం, తప్పకుండా దీవించబడతాం.